నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి జంగలి శివలీల లింగయ్య గడప గడప ప్రచారంలో పాల్గొని అభ్యర్థులందరికీ కత్తెర గుర్తుకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, మాజీ కౌన్సిలర్లు శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళు మేము పెట్టినా కూడా ఆపి వాళ్ళ పార్టీలో చేరితే జెండా కప్పి కండం కప్పి వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితి ఉండేది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అందరూ బతకాలి, ఇది ప్రజల పార్టీ, ప్రజాపాలన అనే నిదర్శనం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి 5 లక్షల ఇండ్లు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా మేము ఇచ్చినాం. మా ఎమ్మెల్యే గారు అదే చెప్తుండే మన పార్టీ కాదు ప్రజలందరూ ముఖ్యం. ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా మన బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించారో అదే విధంగా ఈ రోజు మేము అదే రకంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఈ రోజు కనీసం ఇప్పుడు ఇండ్లు నిర్మితం అవుతా ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, కొంత స్లాబ్ లెవెల్ ఇచ్చి ఉన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయల ఇల్లు వినియోగించి కూడా పార్టీలకు తిరుగుతారు. దయచేసి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా మా జంగిలి శివలీల గారిని గెలిపించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ చూస్తే మా ఎమ్మెల్యే గారు బీఆర్ అన్న 24 గంటలు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఎక్కడ పోయినా హైదరాబాద్ ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నిద్రించే పరిస్థితి ఉండదు. ఎనీ టైం నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యం, నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించారు అని చెప్పేసి ఆయన ఎల్లవేళలా నిద్రపోకుండా రోమరాత్రులు గడిపించుకుంటూ ఈ రోజు ప్రజలకు ఆయన ఏ విధంగా ఓట్లు ఇచ్చారు ఆ విధంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. మేమేమంటే మమ్మల్ని గెలిపించండి. 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ కూడా దుష్టపాలన అయిపోయినాయి. ఈసారి గెలిపించండి. మాకు అన్న బిఎల్ఆర్ అన్న గారు, ఎమ్మెల్సీ గారు, శంకర్ నాయక్ అన్న గారు, గౌరవ ఎంపీ రఘువీరెడ్డి గారు వారి ద్వారా మేము వీలైన వరకు నిధులు తీసుకొచ్చి గ్రామంలో ఏ ఒక్క పనున్నా కానీ మేము వెనుకబాటు లేకుండా ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మన గ్రామాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే మా ఏకైక లక్ష్యం. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా జంగిలి శివలీల గారి కత్తెర గుర్తుపైన ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని మరొకసారి పేరున పాదయాత్ర చేస్తూ ముగిస్తా ఉన్నాను. కాలపల్లి గ్రామంలో చూస్తే ఆల్రెడీ గెలిచిపోయారు. జంగిలి శివలీల గారు కత్తెర గుర్తు బ్రహ్మాండమైన ఎందుకంటే చెప్పనా, నైతికంగా గత 10 సంవత్సరాల ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ ఇక్కడ స్థానికంగా 2 అక్కడ కాలపల్లి తండాలు అయితేంది, ఇక్కడైతేంది వాళ్ళే సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళే ఉన్నారు. పోయినసారి ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, జడ్పీటీసీ వాళ్ళే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే లాంటి జడ్పీటీసీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి శూన్యం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అసలు సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అసలు పోటీ నిలబడలేకపోయిండు అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దమ్ము ధైర్యం లేదు, మేము ఏం చేయలేదని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించారు. వాస్తవంగా జంగిలి శివలీల గారిని శివలీల లింగయ్య గారిని ఇక్కడ గెలిపిస్తానికి అందరూ సిద్ధం ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న బిఎల్ఆర్ గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా ఇక్కడ అభివృద్ధి చేస్తానికి 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేశారు. ఇక్కడ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. వాళ్ళ 10 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ కాదు కదా, చిన్న గుడిసెలు కూడా ఇవ్వలేకపోయారు. ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే కాలేపల్లి ఎవరికన్నా ఒక్కరికి అన్ని ఇచ్చిర్రా, డబల్ ఒక ఇల్లు ఇచ్చిర్రా? కాలేపల్లి కాదు, యాదగారిపల్లి కాదు, ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఒక ఇయ్యలేదు. యాదగారిపల్లిలో 86 ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ 50 ఇండ్లు ఇచ్చారు, తండల 36, ఇక్కడ కూడా 86 ఇచ్చి, ఇంకా ఎమ్మెల్యే గారు యాదగారిపల్లికి 100, ఇక్కడ కూడా కాలువపల్లి తండగానికి ఇంకా 100 ఇస్తామని అన్న బిఎల్ఆర్ గారు ఇక్కడ హామీ. మీరందరూ కూడా చెప్తున్నాను,
ఇక్కడ గ్రామానికి అభివృద్ధి చేసే పనులు మాత్రమే, పేదలకు ఉపయోగపడే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ గారు, ఎంపీ రఘువీరెడ్డి గారు కనుక ఇక్కడ వారి చొరవ తీసుకొని ఈ యాదగారిపల్లిని, కాలువపల్లిని కూడా దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానికి శివలాల గారిని సర్పంచ్గా, అదేవిధంగా 8 వార్డులు సిపిఐఎం బలపరిచిన సర్పంచ్ను కానీ 8 వార్డుల వార్డు మెంబర్లను కానీ అత్యధిక మెజార్టీతోనే ఇక్కడ వారు గెలిపించి ఈ గ్రామానికి అభివృద్ధి కొరకు వారి సహాయ సహకారాలు ఎంతో తీసుకొని ఇంకా చాలా చక్కగా చేస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను. అదేవిధంగా కత్తెర గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు సిపిఐఎం పార్టీ బలపరిచిన సోదరి శివలీల గారిని కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ, కాలువపల్లి ప్రజలందరినీ కోరుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగిలి శివలీల గారిని మన కాలువపల్లి గ్రామ మెంబర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మనకు ఉత్తమ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మన గ్రామ ప్రజల సమస్యలన్నింటినీ కూడా ఆయన ఏది కూడా పెండింగ్లో పెట్టకుండా వెంటనే తీరుస్తున్నటువంటి అలాంటి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా దొరకటం మన అదృష్టం. అదేవిధంగా మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే మనము ఇప్పుడు ఈ శివలీల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా గ్రామం నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివలీల గారికి ఇంత మెజార్టీ తీసుకొచ్చాము అని చెప్పి మనం చొక్కా ఎగరేసి మరి మన పనులను ఎమ్మెల్యే గారి దగ్గర చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివలీల గారికి ఓటేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా కాలువపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ బలపరిచినటువంటి జంగిరి శివలీల లింగయ్య గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీతోటి కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన ఉపేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా కౌన్సిలర్ శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా సైదులు గారు అన్న అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జంగిలి శివలీల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియాలి, అవతల పార్టీని కత్తెర గుర్తుపోటు వచ్చి డిపాజిట్ లేకుండా చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అహోరాత్రులు కష్టపడుతూ, మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారు ఈరోజు ఈ మన నియోజకవర్గానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మీరు తప్పకుండా శివలీల గారి కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటాం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన గ్రామానికి ఇచ్చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన ఉప్పన్న గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మన ఉప్పన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన సైదుల్ గారికి, మరియు మన సిపిఐఎం పార్టీ మన వెంకటేశ్వర్లు గారికి, మన కాలువపల్లి గ్రామ పంచాయతీలో పోటీ చేసినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచ్లు, గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, కాలువపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా నేను 95 నుంచి సర్పంచ్గా ఉండి, సర్పంచ్ ఉన్నా సర్పంచ్ తర లేకున్న 10 సంవత్సరాల సంది కూడా నేను గ్రామానికి ఎంత సేవ చేస్తున్నా కాలువపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాలువపల్లి గ్రామంలో ఇంటికి ఒక పెన్షన్, నేను నా హయాంలో ప్రతిది కూడా నేను చేసిన సాయం ప్రతి ఒక్క ఇంటిలో ఉంది. నాకు అది కాలువపల్లి గ్రామం గురించి నేను మొత్తం అవగాహన ఉన్న వ్యక్తిను. కాబట్టి కాలువపల్లి గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ వచ్చేదో ఒక సంవత్సరం సంది నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి మన మాఫియా డాన్లు మొత్తం ఏదో డబ్బులు పెట్టి గెలుస్తామని అంటారు. డబ్బులు పెట్టినా కూడా కాలువపల్లి ప్రజలు విజ్ఞత, వినయం, మన నీతి నిజాయితీ ఉన్నది. దాని ప్రకారం ప్రజలు కూడా మనకు కాలువపల్లి గ్రామానికి లింగయ్య గారు అయితే ఎట్లా పనిచేస్తారో అందరికీ తెలుసు. కావున నేను కాలువపల్లి గ్రామ ప్రజలందరూ కోరేది ఏంటంటే, డబ్బులకు అమ్ముడు పోవద్దు. మనం ప్రతి మనిషికి కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటంటే కాలువపల్లి గ్రామంలో మన లింగయ్య గారు అంటే ఏందో తెలుసు. దాన్ని బట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఈ కాలువపల్లి గ్రామానికి నేను ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన చిన్న పెద్ద ఊర్లో ఎన్ని అన్ని ఇండ్లు తీసుకురాగలిగిన 50 ఇండ్లు, ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు
మీరు ఊరు మొత్తం అడగండి, ఏ ఒక్క ఇంటికి రేషన్ కార్డు లేదనే ఇల్లు లేదు మా కాలపల్లి గ్రామంలో. మీరు కాంగ్రెస్ పార్టీ లెక్క గెలిచినా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తప్ప ఓడు వస్తామంటే అలా అక్కడ తిరిగి ఇక్కడ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటా అంటే ఎవరిని ఇలా చేర్చుకునేది ఉండదు, ఏది లేదని చెప్పారు. కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి. మనం కాలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే జంగిలి శివలీల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కత్తెర గుర్తుపై ఓటేయాలని. మన కాలపల్లి గ్రామంలో నేనున్నప్పుడే రామాలయం ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా రేపు శ్రీరామ వచ్చేసరికి రామాలయం కంప్లీట్ చేస్తాను ఈ సందర్భంగా మాట ఇస్తూ, అలాగే గంగమ్మ గుడిని కూడా అభివృద్ధి చేస్తామని. కాలపల్లి గ్రామంలో ఇప్పుడు ఆల్రెడీ మనం అంగన్వాడీ జంగల్ కూడా అనుకున్నా, కానీ కాలపల్లి గ్రామంలో ఉన్న స్కూల్ కూడా మేము స్కూల్లో చేసిన అభివృద్ధి మొత్తం నేను చేసిందే. ఎవరు కూడా నా స్కూల్ గురించి పట్టించుకుని వెళ్ళిపోయిన 10 సంవత్సరాలు స్కూల్లో ఏమైనా ఒకటి చేసిన పని చూడమనండి. ఇవాళ వచ్చి నేను స్కూల్ డెవలప్ చేస్తా అంటారు, ఉన్న చెట్టు అమ్ముకురు 50,000కు సర్పంచ్లు ఎంపీస్ ఉండేవాళ్ళు. మేమేమన్నా అభివృద్ధి చేసినప్పుడు ఏమైనా అట్టడి పనులు చేసినా అందరూ ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవరు అభివృద్ధి చేస్తారో ఆలోచించి ఓటేయాలని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని, జంగిలి శివలీలను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరియు 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు కూడా ప్రతి అభ్యర్థిని 8 వార్డులు కూడా మనమే గెలుస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాను, 8 వార్డు కూడా మనమే గెలవాలి, గెలుస్తున్నాం కూడా.